హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ అండ్ హోప్ మూమెంట్స్. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం బ్లాగ్. నేను మా ఫ్యామిలీతో ఎలా జరుపుకున్నానో మీకు ఇందులో చూడొచ్చు అనమాట. సో ఇదైతే ముందు రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే కావాల్సిన ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాను. అండ్ వచ్చిన వెంటనే స్టార్టెడ్ ఆఫ్ విత్ బ్యాటర్ ప్రిపరేషన్ అండ్ పక్కన క్లీన్ చేస్తూ పక్కన డెకరేషన్ కూడా స్టార్ట్ చేశాను. రేపు పూజకు కావాల్సినవన్నీ సర్దుతూ ఉన్నా. సో బేసికలీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు రిషిక అండ్ ఐ స్టే ఇన్ యూఎస్ విత్ మై ఫ్యామిలీ. అండ్ నాకు పూజల్లో అందులో వరలక్ష్మి వ్రతం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేయడం వల్ల నాకు ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అనుకుంటా. సో నేను ప్రతి ఇయర్ ఏదో రకంగా కొత్తగా డిఫరెంట్గా చేయాలి అని అనుకుంటూ ఉంటాను. సో ఈ డెకర్, అమ్మవారి విగ్రహం ఇదంతా కూడా అమ్మ ఇండియా నుంచి పంపించారు. సో నేను దానికి జ్యువెలరీ ఇంకా అమ్మవారి ముఖాన్ని కొంచెం డెకరేట్ చేసి అంతా రెడీ చేశాను. ఈ జ్యువెలరీ అన్నీ కూడా ఇండియా నుంచే వచ్చాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. మీకు ఏదైనా ప్రోడక్ట్ డీటెయిల్ కానీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ కానీ కావాలి అంటే నన్ను కింద కమెంట్స్లో అడగండి, నేను మీకు లింక్ కింద ఇస్తాను. అండ్ అమ్మవారి డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది, కానీ చాలా లేట్ అయిపోయింది. నైట్ ఆల్మోస్ట్ అరౌండ్ 11-11:30 అవుతుంది. సో ఇదంతా అయిపోయాక ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ ద బేసిక్ క్లీనింగ్ అనమాట. పూజ సామాన్లు ఇవన్నీ చేసి నేను ఇంకా పడుకున్నాను 12 అలాగా. సో మార్నింగ్ నేను తొందరగానే లేచి స్నానం చేసి అండ్ ఐ స్టార్టెడ్ ఆఫ్ కుకింగ్ నైవేద్యాలు అనమాట. ఆశ లేచే లోపలే ఈ పని కంప్లీట్ చేసేయాలి అనుకున్నాను. సో ఇలా కుక్ చేస్తుంటే నాకు ఒకటి అనిపించింది, ఒకప్పుడు పూజ దగ్గర కూర్చోవడం అంటే జస్ట్ లేచి స్నానం చేసి కూర్చోవడం అంతే పెళ్ళికి ముందు. దానికే నాకు చాలా టైం పట్టేది. అలాంటిది ఇప్పుడు మనమే లేచి అన్ని పనులు చేసుకుని పూజ చేసుకుని ఇంట్లో పిల్లల్ని రెడీ చేసి ఇన్ని చేస్తున్నామంటే ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాము అనిపిస్తుంది. యాజ్ మదర్స్గా, యాజ్ ఎ ఉమెన్గా ఐ ఫీల్ లైక్ అప్పట్లో లేచి మా అమ్మకి హెల్ప్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించేది. ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్లీ. సో నేనైతే నైవేద్యాలన్నీ చేసేసాను. అండ్ తర్వాత పువ్వులు ఇవన్నీ కొంచెం కట్ చేసి పక్కన పెట్టాను. విడి పువ్వుల్లాగా దేవుడికి అన్నీ రెడీ చేసి పెట్టేసా. పసుపు వినాయకుని కూడా రెడీ చేశాను. ఇప్పుడు టర్న్ ఏంటంటే నేను రెడీ అవ్వడం. సో నేను కూడా రెడీ అయిపోయి తోరణాలు కట్టడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకో చిన్న కలశం కూడా పెట్టాను అనమాట అమ్మవారి కోసం. అండ్ అన్నీ పెట్టి ఐ స్టార్టెడ్ ఆఫ్ ద పూజ. అండ్ పూజ అంతా చాలా బాగా జరిగింది. మేము అందరం కలిసి చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా బాగా చేసుకున్నాము. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పూజ కంప్లీట్ అయ్యే టైంకి. అస్సలు ఆకలే అనిపించదు ఏంటో నాకు ఇలాంటి రోజున. సో ఫైనల్లీ మా హస్బెండ్కి కూడా నేను ఆ కాళ్ళకి నమస్కరించాను. యూఎస్లో పూజ ఉన్నా లేకపోయినా ఆఫీస్ వర్క్ అయితే ఉంటుంది. సో అందుకని పక్కన ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయిపోయిన వెంటనే నేనైతే ఈ ఈవినింగ్ తాంబూలంలోకి ఈ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను అనమాట. వినాయకుడిది పసుపు కుంకం లాగా చిన్న ప్లేట్, డెకరేటివ్ ప్లేట్ లాగా వచ్చింది. అండ్ అగరబత్తి హోల్డర్ లాంటివి తీసుకున్నాను. అందులో మనం ధూపమైనా లేదా అగరబత్తీస్ అయినా పెట్టొచ్చు. సో ఈ బ్యాగ్స్ నేను దేశీ ఫేవర్స్ నుంచి తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ అన్నీ ప్యాక్ చేసి ఈవినింగ్కి రెడీ అయ్యాను. అండ్ ఒక్కసారి ఈవినింగ్ అవ్వగానే మళ్ళీ కొంచెం దీపం పెట్టుకుని అందరూ ఇంటికి రావడం స్టార్ట్ చేశారు. పండగ అన్నాక మన వాళ్ళు రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందులోనూ వరలక్ష్మి వ్రతం. వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో దిస్ ఇస్ హౌ వీ హ్యాడ్ అవర్ పూజ ఎట్ అవర్ హోమ్. మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఆల్ లవ్. అండ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.